హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్. BECIL నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేటువంటి పోస్టులకు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత అనేది నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కంప్లీట్గా వీడియో చూసి మీకు కంటెంట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ జాబ్కి రిలేటెడ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మనం కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ BCIL నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 7 వేకెన్సీస్కి అయితే భర్తీ చేస్తున్నారు. సో పోస్టులు ఏంటి అని చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. ఈ రోల్స్కి అప్లై చేయాలంటే మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అయితే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఈ రోల్స్కి శాలరీ ఎంత, లొకేషన్ ఎక్కడ అనేది చూద్దాము. BECIL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024 ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ MTS పోస్ట్. సో జాబ్ లొకేషన్ చూసుకుంటే ఢిల్లీ, భువనేశ్వర్ అండ్ హైదరాబాద్. జాబ్ పొజిషన్స్ ఇందాకే చూసాము. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఈ రిక్రూట్మెంట్ అనేది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్వాలిఫికేషన్ అండ్ ఎనీ గ్రాడ్యుయేట్. ఏ స్పెసిఫిక్ స్ట్రీమ్ అని చెప్పేసి మెన్షన్ చేయలేదు కాబట్టి మీరైతే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ శాలరీ చూసుకుంటే 20,000 నుంచి 25,000 రూపీస్ పర్ మంత్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే ఉంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 2 అనమాట. గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి డేటా ఎంట్రీ ఆపరేటర్ రోల్కి. ఇది లొకేషన్ ఎక్కడ అంటే ఢిల్లీ లొకేషన్లో. శాలరీ చూసుకుంటే 24,648 రూపీస్. అండ్ MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే ఇక్కడ 10th పాస్, భువనేశ్వర్. 2 పోస్టులు అయితే ఉన్నాయి, 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. MTSకి సంబంధించి భువనేశ్వర్ లొకేషన్కి మనకు శాలరీ చూసుకుంటే 90,000 రూపీస్ అయితే ఉంది. అండ్ హైదరాబాద్ లొకేషన్కి మనకైతే ఒక పోస్ట్ ఉంది. 10th క్వాలిఫికేషన్ ఉండాలి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి. అండ్ శాలరీ చూసుకుంటే 22,412 రూపీస్ అయితే ఉంది. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇది కూడా మన హైదరాబాద్ లొకేషన్కి. గ్రాడ్యుయేషన్ అండ్ టైపింగ్ అయితే తెలిసి ఉండాలి. శాలరీ చూసుకుంటే 24,648 రూపీస్ ఉంది. ఇది పోస్టులు అండ్ దాని క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఏంటి, జాబ్ లొకేషన్ ఎక్కడ అని చెప్పేసి చూస్తాం. సో డేట్స్ ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి అంటే July 9th లోపు అయితే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇందాకే వేకెన్సీస్ అయితే చూసాము. టోటల్గా మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్కి 3 అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 4 ఉన్నాయన్నమాట. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే జనరల్ కేటగిరీ అండ్ OBC EWS కేటగిరీ క్యాండిడేట్స్కి 885 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ SC ST PWD క్యాండిడేట్స్కి అయితే 531 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అండ్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఫస్ట్ టైం యూజర్ అయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు రిజిస్ట్రేషన్ కానీ అప్లై కానీ చేసుకునేటప్పుడు మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఏ దానికి అప్లై చేసుకుంటున్నట్టు అంటే 464 అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ మనకు స్క్రీనింగ్ చేస్తారు మన అప్లికేషన్స్ బేస్డ్ ఆన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. దెన్ ఇంటర్వ్యూకి అయితే మనకు కాల్ చేస్తారు. త్రూ ఈమెయిల్ కానీ టెలిఫోన్ ద్వారా కానీ మనకు కాల్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే దాన్ని వెరిఫై చేసి మనకు పోస్టింగ్ అయితే ఇస్తారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నోటిఫికేషన్ PDF కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది, క్లిక్ చేయండి. అప్లై లింక్. అండ్ ఇంకా ఇలాంటి మోర్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయొచ్చు, క్లిక్ హియర్ అని చెప్పేసి. అప్లై లింక్ కూడా ఇక్కడే ఉంది. ఇది ఈ జాబ్ యొక్క కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు జాబ్స్ ఆల్ ఛానల్లో ప్రతిరోజు ఇలాంటి పోస్టులైనా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.